ఆంధ్రప్రదేశ్లో ఒక 2 నెలల్లోనే ఎలక్షన్లు ఉన్నాయి. తెలంగాణ ఎలక్షన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రభావం ఉంటుంది అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే దగ్గరికి వచ్చేటికి సహజంగానే తెలుగుదేశానికి ప్లస్, వైసీపీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడ కేసీఆర్ మరోసారి గెలిచి సీఎం అయితే జగన్కి అడ్వాంటేజ్ అనేది అందరూ అనుకుంది. కేసీఆర్ ఓడిపోయాడు కాబట్టి సహజంగా డిసడ్వాంటేజ్. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిస్తే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, కాంగ్రెస్ గెలిస్తే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే చర్చ కన్నా కేసీఆర్ మళ్ళీ గెలిస్తే జగన్కి ప్లస్ అనే చర్చ జరిగింది. ఓడిపోయాడు కాబట్టి ప్లస్ లేదు మైనస్ అనేటువంటిది సహజంగా ఉంటుంది. ఎందుకనంటే మనం 2018 ఎన్నిక చూస్తే కేసీఆర్ మోరల్గా, ఇంకా చెప్పాలంటే ఫైనాన్షియల్గా, మోరల్గా కానీ ఫైనాన్షియల్ కానీ పరోక్షంగా, ప్రత్యక్షంగా అని చెప్పగానే పరోక్షంగా చాలా జగన్కి అండగా ఉన్నాడు. అంటే దానిలో అతిశయోక్తి ఏం లేదు. అది అందరికీ జగమెరిగిన సత్యం. ఆనాడు అంటే అప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముందు అయిపోయినాయి తెలంగాణలో. ఆంధ్రాలోనేమో 9 లోక్సభను శాసనసభ కలిసి వచ్చినాయి. ఇక్కడ లోక్సభ జరుగుతున్నాయి తెలంగాణలో. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మీకు గుర్తుందో లేదో, వికారాబాద్ ఎన్నికల బహిరంగ సభలో నిజానికి ఇక్కడ రాజకీయాలు మాట్లాడాలి, ఎందుకు ఇక్కడ ఎన్నికల గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ ఎన్నికలు లోక్సభలో టీఆర్ఎస్ని గెలిపించండి అని చెబుతూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా వికారాబాద్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రస్తావించారు. అక్కడ జగన్ గెలుస్తున్నట్టుగా, చంద్రబాబు ఓడిపోతున్నట్టుగా. అంటే ఏంది, తాను జగన్ పక్షాన ఉన్నాను అనే మెసేజ్ ఇవ్వడానికి, చంద్రబాబును ఓడుతున్నాడు అని చెప్పడానికి, ఇక్కడి నుంచి అక్కడ ప్రజలకు మెసేజ్ ఇవ్వడానికి వికారాబాద్ బహిరంగ సభ వేదికగా ఆయన కామెంట్ చేశాడు. తర్వాత చాలా ఇన్సైడు చాలా చేశారు అనేది. అంటే టీడీపీ నుంచి పోటీ చేసేవాళ్ళు, ఇక్కడ వాళ్ళకి అసెట్స్ ఉన్నవాళ్ళు, అంటే తెలుగుదేశం నాయకులు ఇక్కడ హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా కాలం ఉంది. తర్వాత ఇక్కడ చాలామందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, లేకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, లేదంటే ఇక్కడ ఇంకా అనేక రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఆ రకమైన వ్యాపారాలు చేసుకుంటూ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం తరఫున ప్రచారం చేయటం కానీ నిలబడాలని చూస్తే వాళ్ళని కొంత పరోక్షంగా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బెదిరించాడు, ఒత్తిడి తెచ్చాడు, వాళ్ళ మీద ప్రెజర్ పెంచారు అనేది అందరికీ తెలిసిన విషయం. అదేదో పెద్ద పివి శ్రీనివాస్ ఒక్కడికో ఇంకొకడికో తెలిసిన అంశం అయితే కాదు. కాబట్టి ఆ రకంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు ఓటమిలో, టీడీపీ ఓటమిలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది, జగన్ ముఖ్యమంత్రి కావటంలో అనేది ఉంది. ఆ మేరకు తెలుగుదేశం వాళ్ళకి కూడా కొంత కోపం ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగానే తెలుగుదేశం వాళ్ళందరూ మావాడే అన్న ఓనప్ ఎందుకు చేసుకున్నారంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్. అంటే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్కి యాడ్ అవుతుంది రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావటం వల్ల అని మాట్లాడుకున్నారు. తెలంగాణలో ఉన్న టీడీపీ ఓట్ బ్యాంకు రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ కావడం వల్ల అది కాంగ్రెస్కి యాడ్ అవుతుందని కూడా మాట్లాడుకున్నాను. ఈ విశ్లేషణలు ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఈ మొత్తం కాంటెస్ట్ పూర్వ రంగాన్ని చూస్తే, పూర్వ రంగంలో ఏం జరిగింది అని చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలవటం అనేది దానికన్నా రేవంత్ రెడ్డి సీఎం కావటం అనేటువంటిది జగన్కి ఎంతో కొంత మైనస్ అనేది ఫ్యాక్ట్. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ వాళ్ళకి కూడా కొంత ఉత్సాహం కనపడుతుంది మనకు చూస్తే కనుక. బోరలు ఏం చేస్తాడంటే రేవంత్ రెడ్డి ఏం చేయకపోవచ్చు, డబ్బులు ఇవ్వకపోవచ్చు, లేకుంటే అక్కడ పోయి తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడు, ఇవేం చేయడు. కానీ ఏంటంటే అదే జగన్కి అండగా ఉండే ఆయన ఓడిపోయింది, చాలు. దట్ ఈస్ ద మ్యాటర్. కానీ తెలంగాణలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినాయి, కానీ ఏపీలో అలాంటి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటారా? అంటే అక్కడ ఉన్న ఇప్పుడు జగన్ యాటిట్యూడ్ మనం ఈ 5 సంవత్సరాల కాలంలో చూస్తే కొంత ఫ్రాక్షన్ పాలిటిక్స్, అంటే రివెంజ్ పాలిటిక్స్ అంటాం. ఫ్రాక్షన్ పాలిటిక్స్ అంటే ఆయన ఫ్రాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి ఫ్రాక్షన్ పాలిటిక్స్ అనుకున్నాం. లేదు, కాసేపు ఫ్రాక్షన్ పాలిటిక్స్ అని పక్కన పెడితే రివెంజ్ పాలిటిక్స్ అంటాం, కక్ష సాధింపు రాజకీయాలు అంటాం, ప్రతీకార రాజకీయాలు అంటాం. రివెంజ్ అంటే నేను తీర్చుకోవాలి అనేటువంటి. అట్లాంటి అధికారంలో రాగానే మొత్తం పాలన మీద సిట్ వేయటం అనేటువంటిది ఏదైతే ఉందో, మొత్తం పాలన ఒక అవినీతి జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం, తెలంగాణలో కాళేశ్వరం జరిగింది, దాని మీద ఒక విచారణ వేశారు, ఇట్ ఈజ్ ఓకే. లేదు, ఇంకొక సంఘటన జరిగింది, దాని మీద ఒక విచారణ సిట్టో లేకుంటే న్యాయ విచారణ చేశారంటే ఓకే. కానీ చంద్రబాబు 5 ఏళ్ల పాలన మీద సిట్టు, దానికి ఒక ప్రత్యేకంగా క్యాబినెట్ రిజల్యూషన్ చేసి ఒక జీవో తెచ్చి దానికి ఒక మొత్తం
ఒక సిట్టుని రూపొందించడం, దానికి నామ్స్ క్రియేట్ చేసి ఎవరినైనా విచారించవచ్చు, కార్పొరేషన్ చైర్మన్లైనా విచారించవచ్చు. దాంట్లో చాలా తీసుకొచ్చారు. మీరు ఆ జీవో కనుక కొద్దిగా స్టడీ చేస్తే ఆ జీవో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం 5 ఏళ్ల పాలన మీద సిట్ వేయటం, ఆ సిట్కి కొన్ని విధి విధానాలు రూపొందించడం, దాంట్లో ఎవరెవరిని తీసుకోవచ్చు అంటే ఎవరు మినహాయింపు కాదు, ఐఏఎస్లు మినహాయింపు కాదు, కార్పొరేషన్ చైర్మన్ మినహాయింపు కాదు, మంత్రులు మినహాయింపు కాదు అనే పద్ధతుల్లో దాంట్లో ఆ సిట్ కింద కాదు ఎవరినైనా తీసుకొని విచారించవచ్చు అనే సిట్ అనేది ఒక పోలీస్ స్టేషను. జస్ట్ లైక్ ఆ పోలీస్ స్టేషన్కు ఉన్నటువంటి పవర్స్ ఏంటంటే ఎవరినైనా తీసుకొచ్చి విచారించవచ్చు అనేటువంటి. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు చాలామంది మనం చూసాం, అయ్యన్న పాత్రుడికి సంబంధించిందో లేకుంటే ఇంకెవరు మన ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కావచ్చు, లేదంటే దూలిపాల నరేందర్ది కావచ్చు, ఇట్లా చూసుకుంటే చాలామంది మీద కేసులు అయినాయి, చాలామంది మీద అరెస్ట్ లేరు, లేకుంటే దీంట్లో అవినీతి జరిగింది. కానీ ఏమైంది, దీంతో లోకేష్ యాత్ర మీద 1-2 సందర్భాల్లో కావచ్చు, లేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు, ఇవంతా ఎందుకు అంతిమంగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అరెస్ట్ అయ్యి జైలుకు పోయినటువంటి. కాబట్టి ఈ సిస్టమ్ చూసినప్పుడు సహజంగానే ఆయన రివెంజ్ పాలిటిక్స్ మీద కొంత ఫ్రాక్షన్ టైప్లో ఉంది కాబట్టి కనపడుతుంది. కాబట్టి దీని నుంచి ఏమవుతుందంటే రేపు ఎన్నికల నాటికి ఏమవుతుంది అనేటువంటి ఒక అక్కడో ఇక్కడ జరిగినాయి ఘటనలు జరిగినాయి, కొన్ని ఉన్నాయి. కాబట్టి ప్రశాంతంగా జరుగుతాయా అంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని దానికి కావాల్సిన బలగాలు, పోలీసు, శాంతి భద్రతలు ఇవన్నీ పర్యవేక్షించారు కాబట్టి జరగచ్చు. కానీ బట్ ఏమైనా కొంత ఏదైనా ఆందోళన జరగచ్చు, లేకుంటే అలజడి జరగచ్చు, కొంత ఒక టెన్షన్ వాతావరణం ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం అయితే లేకపోలేదు.